సాధించాలనే తపన ఉండేది. చిత్రకళలో మంచి ప్రావీణ్యం సంపాదించిన అందరూ మెచ్చే అద్భుతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నాలుకతో విన్యాసాలు చేయాలని ఆలోచించాడు. అద్దం ముందు నిలబడి నాలుకతో ప్రాక్టీస్ చేశాడు. తొలుత ఇబ్బంది పడినా క్రమక్రమంగా నాలుకతో విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. నాలుకను పువ్వులా మలచడం, వెనుక వైపు తిప్పడం వంటివే కాకుండా 5 విన్యాసాలు అవలేలగా చేసేస్తున్నాడు. మరో 15 విన్యాసాలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. నాలుకను 2 భాగాలు అటు ఇటు తిప్పుతూ కనబడకుండా చేయాలనే ప్రాక్టీస్ లో ఉన్నాడు. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఏదైనా ఒకటి సాధించాలని పట్టుదలతో నేను నాలుకను మడత పెట్టడం అవి ట్రిక్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇలా చేయడంలో మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. నేను సాధించాలని పట్టుదల. నాలుకని ఫ్లవర్ లాగా చేస్తాం, ఇంకా ఇట్లా మడత పెట్టడానికి ఇట్లా ఫోల్డింగ్ అవన్నీ ఒక 5 టైప్స్. నాలుక పైన రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అంటే చదువుకున్నప్పుడు లేకపోతే రాస్తున్నప్పుడు పెయింటింగ్ కూడా టైప్లో చేస్తుంటాడు. ఆయనకు ఏదో సమ్ డిఫరెంట్ చేస్తూ ఉంటాడు. ఆ రకంగా చేయడానికి ఒక 4-5 రాళ్ళు మార్చుతూ ఉంటాడు, ఒక ఫ్లవర్ లాగా. అట్లా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా పోతే ఈ మధ్యనే స్టార్ట్ చేసిండే ఎందుకు అద్దం ముందు కూర్చొని అట్లా విన్యాసాలు చేసుకుంటూ ఇట్లా వచ్చింది డాడీ అని మాకు చూపెట్టేది. మేము చేసేది దాన్ని మేము అనాలని చూస్తే మాకు అంటారు చిత్రంగా ఉన్నాయి. దాన్ని అట్లే మేము ఎంకరేజ్ చేస్తే దాన్ని ఇంకా కొత్త విన్యాసాలు చేస్తూ ఉన్నాడు.